హాయ్ అండి. పెసరపప్పుతోటి పరమాన్నం చేస్తున్నాను. ఈరోజు శుక్రవారం కదండి, నైవేద్యం కింద చేస్తున్నానండి. 1 లీటర్ పాలు తీసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు చిన్న కప్ తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి లైట్గా వేయించుకోవాలి. పెసరపప్పు పరమాన్నం చేయండి, చాలా కమ్మగా ఉంటుందండి. 1 స్పూన్ నెయ్యి వేసిన తర్వాత లైట్గా కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే మనకి ఈ పెసరపప్పు ఉడకడానికి సరిపడినంత వాటర్ వేసుకుని 1 కప్పు రైస్ నానబెట్టుకుని 5 నిమిషాలు 2 వేసి ఉడికించుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత మనకి తగినంత బెల్లం వేసుకోవాలి. పరమాన్నానికి మనం తినే స్వీట్ని బట్టి చూసుకుని బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు బాగా ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలాచీ పౌడర్ 1 హాఫ్ స్పూన్ వేసుకుంటే పరమాన్నానికి తప్పకుండా వేసుకోవాలండి. ఇలాచీ పౌడర్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఇలాచీ పౌడర్ తప్పనిసరి వేసుకోవాలి. మీ దగ్గర జీడిపప్పు అవి వేసుకోవాలనుకుంటే అవి కూడా వేసుకొని కలుపుకోవచ్చు. నేను వేయలేదండి. ఈ బాగా కుక్ అయింది కదండి, ఈ కంటెస్టీలో పక్కన పెట్టుకుంటే సరిపోద్ది నైవేద్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.